డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్ మీకు ఆప్షనల్ సబ్జెక్ట్స్లో ఎన్ని యూనిట్స్ చదవాలి, ఎలా చదివితే మీరు పాస్ అవుతారు అండ్ తక్కువ టైంలో లైక్ 1 డే కావచ్చు 2 డేస్లో కావచ్చు చదివి ఎలా పాస్ అవ్వాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక 8 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఆల్రెడీ లైక్ బీఏ బీకామ్ బీఎస్సీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎవరైతే పర్చేజ్ చేసిన వాళ్ళు కావచ్చు అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళు ఓన్లీ ఆప్షన్ సబ్జెక్ట్స్ ఎట్లా చదవాలి, మీకు ఇచ్చిన 4 to 5 క్వశ్చన్స్లో ఏది ఫస్ట్ చదవాలి ఏది సెకండ్ చదవాలి కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ఆన్సర్స్ కావచ్చు, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన అన్ని డిస్క్రిప్షన్ ఏదైతే చూస్తున్నారో మోర్ అని క్లిక్ చేస్తే మీకు అన్ని లింక్స్ అయితే ఉంటాయి. అండ్ మన వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది, దాని ద్వారా మీకు నచ్చిన పీడిఎఫ్స్ కావచ్చు అవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఎవరైతే ఈ ఓపెన్ డిగ్రీ జస్ట్ 1 డే 2 డే ముందు చదవదాం అనుకున్న వాళ్ళు ఎవరైతే పాస్ అవుదాం అనుకుంటున్నారో ఎలా చదవాలో నేనైతే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటే మీ మెయిన్ సబ్జెక్ట్స్. సో డైరెక్ట్ నేను బీఏ బీకామ్ బీఎస్సీ అనకూడదు. బీఏలో ఎలాంటి సబ్జెక్ట్స్, పొలిటికల్ సైన్సా, జాగ్రఫీయా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషనా. బీఎస్సీ అయితే బీఎస్సీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీయా, ఎంపీసీఎస్ఆ. సో ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్ నేమ్స్ చెప్పాలి. అండ్ మీరు బీకామ్ అయితే బీకామ్లో కూడా కొంతమంది నార్మల్ బీకామ్ ఉంటుంది, కొంతమంది కంప్యూటర్ అప్లికేషన్ ఒక సబ్జెక్ట్గా తీసుకుంటున్నారు. సో బిజినెస్ ఆర్గనైజేషన్, మనకు ఫినాన్షియల్ అకౌంటింగ్. సో ప్రాపర్గా అవి ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటారు. సో మెయిన్గా ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్కి మనకు బ్లాక్స్ ఎక్కువ ఉంటాయి. కొన్నిట్లో 4 బ్లాక్స్ ఉంటాయి, కొన్నిట్లో 5 బ్లాక్స్ ఉంటాయి. సో ఈచ్ బ్లాక్కి కనీసం 3 యూనిట్స్ అయితే ఉంటాయి, 3 యూనిట్స్. సో కంప్లీట్గా 14 యూనిట్స్, 15 యూనిట్స్, 12 యూనిట్స్ ఇలా ఉంటాయి. సో బీకామ్లో అన్నిట్లో 15 ఉన్నాయి. బీఏలో కొన్నిట్లో 12 యూనిట్స్ ఉంటాయి, కొన్నిట్లో 14, 15. బీఎస్సీలో కూడా కొన్నిట్లో 12, 15. సో అప్రాక్సిమేట్గా మీకు 15 యూనిట్స్ ఉంటాయి. సో అట్లా 15 అని పెట్టుకోండి. ఆ 15లో మనం ఎన్ని చదవాలి ఫస్ట్ ఎగ్జామ్కి. సో మరీ 1 డే 2 డే చదివే వాళ్ళు ఎన్ని చదవాలి, కొద్దిగా 1 వీక్ బిఫోర్ చదివే వాళ్ళు ఎన్ని చదవాలి చెప్తాను. సో మనకు 5 బ్లాక్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది 2 బ్లాక్స్, ఫస్ట్ 2 బ్లాక్స్. సో ఫస్ట్ 2 బ్లాక్స్ అంటే మనకు కనీసం 6 యూనిట్స్ వస్తాయి. సో మీరు పాస్ అయ్యే వాళ్ళు కావచ్చు, వితిన్ తక్కువ టైంలో నేను పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ 6 యూనిట్స్ చదవండి. ఈ ఫస్ట్ 6 యూనిట్స్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చదవాలి. అన్ని చదువుకుంటూ కూర్చుంటే మనకు టైం సరిపోదు. సో మనకు ఆ పీడిఎఫ్స్లో ఆ ఫస్ట్ యూనిట్లో ఎలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, సెకండ్ యూనిట్లో ఎలా ఉన్నాయో డీటెయిల్గా ఇచ్చాను. సో ఇక్కడ మనకు లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి, షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మనకు ఈ లాంగ్ క్వశ్చన్ ఎవరైతే ఉంటారో లైక్ పీడిఎఫ్స్ పర్చేజ్ చేసిన వాళ్ళకు 5 స్టార్స్ ఉన్నాయని లాంగ్ క్వశ్చన్స్, 3 స్టార్స్ ఉన్నాయని షార్ట్ క్వశ్చన్స్. సో ఇక్కడ లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్. ఇప్పుడు వచ్చేసి మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ తీసుకున్న వాళ్ళకు మనకు ఈచ్ యూనిట్లో 4 క్వశ్చన్స్ ఆర్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఎక్కడైతే 6, 7, 8 క్వశ్చన్స్ వస్తాయో కొన్ని యూనిట్స్లో కొన్ని సబ్జెక్ట్స్లో వస్తాయి, అక్కడ అవి మరీ చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 2 క్వశ్చన్స్ని వాళ్ళు సెక్షన్ బిలో కంబైన్గా అడుగుతారు. నేను అందుకే కొన్ని క్వశ్చన్స్ 7, 8 ఇచ్చా. మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ 6 or 7 or 8 ఉంటాయి. సో అవి చదివితే సరిపోతుంది. సో ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సిలో మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ సెక్షన్ బి. సెక్షన్ బిలోనే మనకి ఎక్కువ మార్క్స్ ఉంటాయి కాబట్టి సెక్షన్ సి మనకు క్వశ్చన్ వచ్చినా రాకపోయినా నో ప్రాబ్లం, కానీ సెక్షన్ బి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ 5 స్టార్స్ ఏవైతే ఉంటాయో కొన్ని ఆప్షనల్ సబ్జెక్ట్స్ మనకు 100 మార్క్స్ ఉంటాయి, కొన్ని ఆప్షనల్ సబ్జెక్ట్స్ 80 మార్క్స్ ఉంటాయి. సో మీది 80 మార్క్స్ పేపరా 100 మార్క్స్ పేపరా కూడా కొద్దిగా ఐడియా ఉండాలి. సో మోస్ట్లీ కొన్ని సబ్జెక్ట్స్ 100 ఉంటాయి, కొన్నిటికి 80 మార్క్స్ మాత్రమే ఉంటుంది. సో ఈ 5 స్టార్ ఏవైతే ఉంటాయో అవి మనకు 12 మార్క్స్ ఆర్ 10 మార్క్స్కి వస్తుంది ఒక క్వశ్చన్ 10 or 12. సో అలాంటివి మీరు ఒక 3 ప్రాపర్గా రాస్తే ఈజీగా పాస్ అవుతారు. సో సెక్షన్ బి ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. సో 10 మార్క్స్ ఆర్ 12 మనకు సబ్జెక్ట్ బట్టి చేంజ్ అవుతుంది. సో సెక్షన్ ఏ, సెక్షన్ ఏ కూడా ఇంపార్టెంటే, కాకపోతే ఒక క్వశ్చన్కి 4 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ అయితే ఉంటుంది. సో 100 మార్క్స్ పేపర్కి ఒక విధంగా ఉంటుంది 4 మార్క్స్, అండ్ మనకు 80 మార్క్స్ పేపర్కి 5 మార్క్స్. సో 4 or 5 సో అని గుర్తుపెట్టుకోండి. సో సెక్షన్ బికి ఒక క్వశ్చన్కి ఎక్కువ మార్క్స్ ఉంది కాబట్టి మనము ఫోకస్ చేయాల్సింది సెక్షన్ బి. సో సెక్షన్ బి అనేది లాంగ్ ఆన్సర్స్, సి అనేది లాంగ్ ఆన్సర్ కాదు, అది లాంగ్ ఆన్సరే, కాకపోతే మనకు 2 ఇస్తారు, రెండిట్లో ఒకటి రాయాలి, కానీ ఫోకస్ చేయాల్సింది లాంగ్ ఆన్సర్స్ అంటే బి. సెక్షన్ బి ఈజ్ ద లాంగ్ ఆన్సర్, సెక్షన్ ఏ అనేది షార్ట్ ఆన్సర్. ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో ఇవి కూడా కొంతమందికి తెలుస్తలేవు కాబట్టి నేను ఇన్ డీటెయిల్గా చెప్తున్నాను. సో సెక్షన్ ఏ షార్ట్ ఆన్సర్స్, సెక్షన్ బి లాంగ్ ఆన్సర్స్, సెక్షన్ సి ఆల్సో లాంగ్ ఆన్సర్, కానీ ఫోకస్ చేయాల్సింది సెక్షన్ బి. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ పాస్ మార్క్స్ కూడా తెలుస్తలేవు కొంతమందికి. 100 మార్క్స్ పేపర్కి 40 మార్క్స్ ఆర్ ద పాస్ మార్క్స్, అండ్ 80 మార్క్స్ పేపర్కి 32 రావాలి. 32 వస్తే మీరు పాస్ అయినట్టు. సో ఇప్పుడు అన్నిటికన్నా మెయిన్ పాయింట్ వచ్చేసి
సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సిలో మనం ఎన్ని యూనిట్స్ చదవాలి. సో అవి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సెక్షన్ ఏలో మనకు 10 క్వశ్చన్స్ వస్తాయి సెక్షన్ ఏలో. సో మనకు 100 మార్క్స్ పేపర్కి ఒక 10 వస్తాయి, 80 మార్క్స్ పేపర్కి 8 అలా వస్తాయి. సో నేను 100 మార్క్స్ పేపర్కి చెప్తున్నాను, 80 మార్క్స్ పేపర్కి మీరు రిలేట్ చేసుకోండి. ఇప్పుడు మనకు సెక్షన్ ఏలో 10 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ 10 క్వశ్చన్ ఎలా డిజైన్ చేస్తారంటే, ఎలా వస్తాయంటే మనకు రూల్స్ ఉంటాయి. మనకు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేటప్పుడు 3 సెట్స్ చేస్తారు. సెట్ ఏ, సెట్ బి, సెట్ సి. సో సెట్ ఏలో, సెట్ బిలో, సెట్ సిలో సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండవు. 30% ఆర్ 40% ఆఫ్ ద క్వశ్చన్స్ సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక యూనిట్ ఉంది, యూనిట్లో 3 లాంగ్ ఉంటాయి. సెక్షన్ ఏలో ఒక లాంగ్ ఇస్తే, సెక్షన్ బిలో ఇది ఇచ్చింది కాకుండా వేరేది ఇస్తారు. సెక్షన్ సిలో ఇస్తే ఈ రెండిట్లో ఏదో ఒకటి అని ఇస్తారు, లేదంటే మిగతాదాన్ని ఇస్తారు. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి సెక్షన్ ఏ, బిసిలో 30% ఆర్ 40% ఆఫ్ ద కామన్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, ఓన్లీ ఒకే యూనిట్ మీద ఓన్లీ నేను 2 యూనిట్లు చదువుకొని పోతా అంటే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎందుకు ఫెయిల్ చేస్తారు చాలా మందిని అంటే, వాళ్ళు ఇంప్రాపర్గా రాయడం కావచ్చు, ఓన్లీ 1 or 2 యూనిట్స్ చదవడం వల్ల. సో ఇప్పుడు సెక్షన్ ఏ మీరు మంచిగా రాయాలంటే కనీసం 5 యూనిట్స్ ఆర్ 6 యూనిట్స్ పర్ఫెక్ట్గా చదవండి. ఆ చదవడం కూడా అన్నీ చదవాల్సిన అవసరం లేదు, మనకిది షార్ట్ ఆన్సర్స్. సో మీరు ఎవరైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకున్నారో, ఎగ్జాంపుల్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి, 1, 2, 3, 4. ఆ 3, 4 ఏవైతే ఉంటాయో మనకు సెక్షన్ ఏలో వస్తాయి. సో అన్ని యూనిట్స్లో 1, 2 క్వశ్చన్స్ కాకుండా 3, 4, 5, 3, 4, 4, 5, 6, 7 ఏవైతే క్వశ్చన్ నెంబర్స్ ఇచ్చానో అవన్నీ మనకు సెక్షన్ ఏలో వస్తాయి. సో సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ షార్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ సెక్షన్ బి. సో సెక్షన్ బి ఎన్ని చదవాలి యూనిట్స్ ఇప్పుడు చెప్తాను. సో సెక్షన్ బి వచ్చేసి నేను ఏదైతే పీడిఎఫ్ ఇచ్చానో అన్ని సబ్జెక్ట్స్లో ఫస్ట్ 2 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. సో 5 స్టార్ ఎక్కువన్నా కూడా ఫస్ట్ 2 చదవండి. సో ఎక్కువన్నా కూడా ఫస్ట్ 2 5 స్టార్ క్వశ్చన్స్ మాత్రమే చదవండి. సో ఇక్కడ మనకు టోటల్గా మనకు 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 5లో కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, అంటే ఒక క్వశ్చన్లో 2 ఉంటాయి, అంటే 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 10 క్వశ్చన్స్ ఎట్లా ఇస్తారంటే, ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్ కలిపేటట్టు ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్లో 3rd and 4th, నెక్స్ట్ క్వశ్చన్లో 5th, 6th. సో ఇలా 3 క్వశ్చన్స్ ఇస్తున్నారంటే అందులో ఓన్లీ 3 యూనిట్స్ ఉన్నట్టు కాదు, 5 యూనిట్స్ ఆర్ 6 యూనిట్స్ కంబైన్డ్గా ఇచ్చేటట్టు. అంటే మీరు అక్కడ ఏమర్థం చేసుకోవాలి, మనము ఫస్ట్ యూనిట్ పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్తే మనము సెక్షన్ ఏ, సెక్షన్ బి కంప్లీట్గా చేయొచ్చు. అండ్ సెక్షన్ బిలో మనము ఎక్కువ చదువుకొని పెట్టుకుంటే, అంటే లాంగ్ ఆన్సర్స్ ఎక్కువ చదువుకుంటే, మనకు ఫస్ట్ 8 యూనిట్స్ ఫోకస్ చేస్తే మీకు ఈజీగా సెక్షన్ బిలో ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే, ఫస్ట్ 8లో ఉండే ఫస్ట్ 2 క్వశ్చన్స్ అన్నీ చదువుకొని పోతే మీరు ఈజీగా పాస్ అయిపోతారు. సో నేనైతే పీడిఎఫ్ ఇచ్చానో అందులో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక యూనిట్ ఉంది, అందులో 1, 2, 3, 4, 5 క్వశ్చన్స్ ఇచ్చా ఆర్ 6 క్వశ్చన్స్ ఇచ్చా. అందులో ఫస్ట్ టూ అన్నీ చదువుకొని వెళ్తే మీరు ఈ సెక్షన్ బి అనేది ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. సో సెక్షన్ బిలో కూడా ఫస్ట్ 6 అన్నా చదవండి, టైం ఉంటే ఫస్ట్ 8 యూనిట్స్ ఆర్ ఫస్ట్ 7 యూనిట్స్ చదువుకొని వెళ్తే సెక్షన్ బి అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. పాస్ అవ్వడానికి హెల్ప్ చేసేది సెక్షన్ బి మాత్రమే. ఎందుకంటే మనకు లాంగ్ ఆన్సర్ ఓన్లీ 2 ఉంటాయి. సో క్వశ్చన్ పేపర్ సెటర్ కూడా ఎట్లుంటారు, మనకు 2 ఉంటే సెక్షన్ ఏలో అది ఇస్తే సెక్షన్ బీసీలో ఈ 2 ఇచ్చేస్తాడు. సో అందుకే మనకు ఎక్కువ ప్రాబబిలిటీ మీరు సెక్షన్ లాంగ్ ఆన్సర్ చదువుకుంటే మీకు ఈజీగా పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసి షార్ట్. సో షార్ట్ అన్ని సెక్షన్ ఏలో ఉంటాయి. సో నా కంక్లూజన్ ఏంటంటే, మీరు పాస్ అవ్వాలంటే ఫస్ట్ 5, మరీ వరస్ట్ సిచ్యువేషన్ నాకు అన్నీ చదవాలి అనుకుంటే ఫస్ట్ 5 చదవండి. నాకు షార్ట్ లాంగ్ అన్నీ నేను చదువుకుంటాను ఏవైతే 4, 5 ఇచ్చారో అవి అనుకుంటే ఫస్ట్ 6 or 7 సరిపోతుంది. నాకు ఎక్కువ మార్క్స్ కావాలి, నాకు మంచిగా 8 గ్రేడ్ 9 గ్రేడ్ కావాలంటే 8. ఈ ఫస్ట్ 8 చదువుకొని వెళ్తే సరిపోతుంది. ఆ చదవడం కూడా ఇంపార్టెంట్ చదువుకొని వెళ్తేనే సరిపోతుంది. సో ఇలా చదివితే మీకు మంచి స్కోర్ వస్తుంది. 100కి ఒక 80+, 75+ అట్లా రావాలంటే మీరు 8 చదువుకొని పోతే సరిపోతుంది. మరి ఇక టాప్ లెవెల్ కావాలంటే ఒక 10 యూనిట్స్ చదువుకొని వెళ్తే సరిపోతుంది. మనం అన్ని బ్లాక్స్ చదవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 3 బ్లాక్స్ పర్ఫెక్ట్గా అయితే మంచి మార్క్స్ వస్తాయి. ఫస్ట్ 2 చదువుకొని పోతే పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, పాస్ అవ్వచ్చు. మిగతా ఈ రాని కూడా రాసి రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు సెక్షన్ ఏలో 10 ఇచ్చి 5 రాయమంటే ఓన్లీ 3 రాసి వస్తారు, 2 రాసి వస్తారు కొంతమంది. మీకు వచ్చిన రాయకపోయినా అన్ని రాసి రండి. 5 రాయమంటే 5 రాసి రండి. మీకు అది రాని రాకపోని క్వశ్చన్ సెక్షన్ ఏదో ఒక క్వశ్చన్ పెట్టి దానికి ఆ క్వశ్చన్లో బుల్లెట్ పాయింట్ రాసి దాని గురించి ఏదో ఒకటి ఒక పేపర్ నింపడానికి బేసిక్గా ఏదో ఒకటి రాస్తే మార్క్స్ పడతాయి. సో టిప్ ఏంటంటే, వచ్చినవి పర్ఫెక్ట్గా రాసి రాని మీరు వచ్చిన ఎంత పర్ఫెక్ట్గా రాస్తారో దానికన్నా పర్ఫెక్ట్గా మీరు రాని రాస్తే
ఎవాల్యుయేటర్ ఓకే బాగా రాసిండు కదా, ఏదో 1 మార్క్ 2 మార్క్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో ఈ విధంగా రాయండి. సో సెక్షన్ బిలో కూడా రాయమన్నది మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో ఫస్ట్ 2 యూనిట్స్ ఒక ఫస్ట్ యూనిట్ నుంచి ఒకటి, సెకండ్ యూనిట్ నుంచి వచ్చింది. సపోజ్ మీరు అనుకున్న క్వశ్చన్ రాలేదు ఫస్ట్ యూనిట్ నుంచి, కానీ సెకండ్ యూనిట్ నుంచి మీకు అనుకున్న క్వశ్చన్ వచ్చింది అంటే అక్కడ మనకు వచ్చేస్తుంది మార్క్. సో అలా మార్క్స్ అలా ప్రిపేర్ అయితే మీకు ఈజీ వస్తుంది. సో 6 యూనిట్స్ 5 యూనిట్స్ ఆర్ 7 యూనిట్స్ ఇట్లా చదువుకొని వెళ్తే సరిపోతుంది. సెక్షన్ సి. సో సెక్షన్ సికి మనకు ర్యాండమ్ ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు? 2 క్వశ్చన్లు ఇస్తాడు. ఆ క్వశ్చన్స్ ఎట్లా ఫస్ట్ 3 యూనిట్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, 4, 5, 6 నుంచి అన్న ఒక క్వశ్చన్ వస్తుంది, 6, 7, 8 నుంచి అన్న ఒక క్వశ్చన్ వస్తుంది. సో వాళ్ళు ప్యాటర్న్ చేంజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ఫస్ట్ 6 చదువుకొని పోతే అందులో నుంచి పక్క ఒక క్వశ్చన్ వస్తుంది. సో మనము మళ్ళీ లాస్ట్ యూనిట్ చదవాల్సిన వస్తుంది. సో ఫస్ట్ 5 యూనిట్స్ ఫస్ట్ 6 యూనిట్స్ చదివితే సెక్షన్ సి ఈజీగా రాసుకోవచ్చు. అంటే సెక్షన్ బి ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది అర్థమైందని అనుకుంటున్నాడు. సో మెయిన్గా 6 యూనిట్స్ అయితే చదవండి, టైం లేకపోతే 5 యూనిట్స్ అన్నా చదువుకొని వెళ్ళండి. వరస్ట్ సిచ్యువేషన్ 4 యూనిట్స్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎవరైతే క్వశ్చన్ పేపర్స్ పర్చేస్ చేసుకుందాం అనుకుంటున్నారో, తెలుగు మీడియం కావచ్చు ఇంగ్లీష్ మీడియం కావచ్చు, 20 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం పర్చేస్ చేసుకోండి. సో నేనైతే 100% ఇవే వస్తాయని చెప్పలేను, కాకపోతే మనకు ఇవే రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక 60%, 70% ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ ఏవైతే చదువుమనే అని చెప్పానో అవి చదువుకొని వెళ్తే మనకు 4 క్వశ్చన్స్ ఇస్తే అందులో 2 వచ్చినా మనం పాస్ అవ్వచ్చు. సో మన టార్గెట్ వచ్చేసి పాస్ మార్క్స్తో పాటు 50% ఆఫ్ ఎబో రావాలి. ఓన్లీ పాస్ అంటే 40 మార్క్సే కాకుండా 50% ఆఫ్ మార్క్స్ వస్తే మీకు ఫ్యూచర్లో హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, జాబ్లో కావచ్చు కొద్దిగా బాగుంటుంది. సో ఓన్లీ పాస్ మార్క్స్ అనేవి పెట్టుకోకండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాయి. సో తెలుగు మీడియం ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఒక్క PDF 20 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో అక్కడ సర్వీస్ ఛార్జెస్ 10 రూపీస్ వెళ్ళిపోయినా 10 రూపీస్ మాత్రమే వస్తాయి కాబట్టి సో మీకు ఎగ్జామ్ ఫీజు 900 రూపీస్, ఎగ్జామ్ ట్యూషన్ ఫీజు కొంతమందికి 2800, కొంతమందికి 7000 ఉంటుంది. సో ఎగ్జామ్ పర్పస్ కాబట్టి ఆ 20 రూపీస్ మీకు హెల్పే అవుతాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరైతే పే చేసుకొని తీసుకోవచ్చు. సో 3 సబ్జెక్ట్సే కాబట్టి 60 రూపీస్లో మీకు అయిపోతుంది. అది కూడా కొన్ని సబ్జెక్ట్స్ మీకు ఆల్రెడీ వచ్చి ఉంటే అవి చదువుకోండి. అసలు ఈ సబ్జెక్ట్ తెలియదు నాకు, ఇంపార్టెంట్ కావాలనుకుంటే మీరు కింద లింక్స్ ఉంటాయి, దాని ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియము 20 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో ఏమన్నా లింక్ పర్చేజ్ చేసేటప్పుడు మీకు ప్రాబ్లం వచ్చినా మీరు అక్కడ నా మెయిల్ ఉంటుంది, నా మెయిల్కి మెసేజ్ చేయండి. సో ఇష్యూ విత్ దిస్ ప్రాబ్లం లేదంటే అక్కడ మెసేజ్ చేస్తే నేను మీకు కాంటాక్ట్ అయ్యి మీకు ఆ PDFs అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏదైతే ఫోన్ ద్వారా కావచ్చు పర్చేజ్ చేస్తారో అదే మొబైల్ లాగిన్ అయ్యి అక్కడ PDF వస్తుంది. సో దాని ద్వారా చేయండి. వేరే మొబైల్లో ఇప్పుడు మీరు పర్చేజ్ చేసేటప్పుడు వేరే మొబైల్తో ఫోన్పే చేసి మీ మొబైల్ ద్వారా PDF రాదు. ఏ దాంతోనైతే మీరు పేమెంట్ చేస్తున్నారో దాంట్లోనే వచ్చేస్తుంది PDF. సో మీరు ఒకసారి లాగిన్ అయ్యి 2-3 సార్లు చెక్ చేయండి. అప్పటికి కూడా రాకపోతే నా మెయిల్ అక్కడ డిస్ప్లే అవుతాయి, నా మెయిల్కి మీరు మెసేజ్ చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. మెయిల్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడ మెయిల్ ఐడి ఉంటుంది. కాల్స్ కానీ అట్లా ఏం చేయకండి, ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి, అక్కడ ఈమెయిల్ ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంగ్లీష్ మీడియం కావచ్చు, తెలుగు మీడియం కావచ్చు, అన్నీ అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద లాస్ట్ ఏంటంటే ఎవరైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పర్చేజ్ చేశారో వాళ్ళ కోసం మళ్ళీ నేను ఎవరైతే పర్చేజ్ చేయకపోయినా నో ప్రాబ్లం, వాళ్ళ కోసం కూడా నేను మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు ఇక్కడ ప్రతి యూనిట్లో 6 యూనిట్స్ 6 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ ఇచ్చాను కదా, అందులో మేజర్ ఇంపార్టెంట్ అంటే కొంతమంది ఎలా ఇప్పుడు నేను ఈ 6 చదవలేను, నాకు 2 క్వశ్చన్లు ఇవ్వండి, ఆ 2 చదువుకొని వెళ్తా, వస్తే వస్తుంది లేకపోతే లేదు, అలాంటి వాళ్ళ కోసం ప్రతి యూనిట్లో 2 క్వశ్చన్స్ ఆర్ 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చెప్తా. సో అవి చెప్తా, అప్కమింగ్ వీడియోలో చెప్తాను. సో దట్ మీరు ఈ 4 ఎగ్జామ్స్ అయితే రాయండి. అంతలోపు నేను BA, BCom, BSకి సంబంధించిన బల్క్ వీడియో ఒకే వీడియోలో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యేటట్టు 10 క్వశ్చన్స్ టాప్ 15 క్వశ్చన్స్ అట్లా చేస్తా. సో దట్ మీకు యూస్ఫుల్ అవుతుంది. సో అంతలోపు టైం లేని వాళ్ళు, మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్చేజ్ చేయండి. అండ్ మన ఇష్యూస్ ఉంటే నాకు మెయిల్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ PDFs, లింక్స్, ఇలా ఏమన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే నేను అప్డేట్ చేయడం జరుగుతుంది. అలా కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.